ప్రజల ప్రాణాలంటే వారికి లెక్కలేదు. కాసుల కక్కుర్తి తప్పితే నాణ్యత ప్రమాణాలు పట్టవు. కుళ్ళిన ఆహారానికి కలర్ వేసి అమ్మేస్తూ గల్లా పెట్టులు నింపుకుంటున్నారు. కానీ ప్రజల ఆరోగ్యంపై పట్టింపు లేకుండా పోయింది. అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా నామమాత్రపు తనిఖీలతో పని కానిచ్చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 1400కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఇతర ఫుడ్ స్టాళ్లు ఉన్నాయి. వాటిలో 30% మించి అనుమతులు లేవన్నది బహిరంగ రహస్యం. పర్మిషన్లే తీసుకోకుండా వ్యాపారాలు నడుపుతున్న నిర్వాహకులు ఇక నాణ్యతను ఎలా పాటిస్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నాసిరకం వస్తువులతో తినుబండారాలు, ఆహారం తయారీ చేయటం కేవలం ఫుట్పాత్ మీద ఉన్న బండ్లకే పరిమితం కాలేదు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలోనూ ఇదే తరహా కల్తీ జరుగుతోంది. కుళ్ళిన పదార్థాలకు ఆకర్షణీయంగా రంగులు వేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లదే. వీరు పోలీసుల సహకారంతో దాడులు జరపవచ్చు, కానీ అలాంటి దాడులేవీ జరగట్లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవటం ఫుడ్ కల్తీ చేసే వాళ్లకు వరంగా మారింది. దీంతో కనీస ప్రమాణాలు పాటించకుండా కిచెన్లు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. బయట ఫుడ్ తినే అలవాటు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార పదార్థాల తయారీ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ అవసరమంటున్నారు ప్రజలు. ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ల సంఖ్య పెంచి తనిఖీలు చేస్తూ కేసులు బుక్ చేస్తే కల్తీని నియంత్రించవచ్చంటున్నారు. అంతేకాదు, కల్తీ ఫుడ్పై ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించడంతో పాటు వచ్చిన కంప్లైంట్లపై తక్షణమే చర్యలు తీసుకుంటే కల్తీ నియంత్రణ సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.